దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయకాలం దేవునితో గడపడం అది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ప్రభుతో గడపండి. ముఖ్యంగా దుర్దినాల్లో మనం ఉంటున్నాం. శత్రువులు వేస్తున్న ఈ దినాల్లో క్రీస్తు రక్షకుడు దేవుడు ప్రేమ, కనికర, వాత్సల్యత కలిగిన వాడిని గట్టిగా పట్టుకోండి. చూడండి, కొంచెం వర్షాలు వస్తున్నాయి కదా, వాతావరణం చేంజ్ అవుతుంది, జరుగుతూ ఉన్నాయి, అటు ఇటు అవుతుంది. అయినప్పటికీ దేవుడు మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వర్షం కాలం, ఎండాకాలం, చలికాలం ఉన్నట్టు మన లైఫ్లో కొన్ని ప్రెషర్స్, కొన్ని పరిస్థితులు అలా వస్తుంటాయి, పోతుంటాయి. ధైర్యంగా ఉండండి. ఇంకా దేవుని నమ్మని వారు, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసయ్యను నమ్మితే పరలోకము, నిత్య జీవం మీకు ఉండబోతుంది. కాబట్టి ఉదయకాలం ఎంతమంది నా మాటలు వింటూ ఉన్నారు? ఉదయకాల వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న చక్కటి వాగ్దానం. మా ఇంట్లో బాధ, కష్టము, దుఃఖము, వేదన అనుకుంటున్నారా? అది ఎంతకాలం ఏమీ చేయదు. దేవుడు నిన్ను భద్రపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. నిన్ను కాపాడమే కాదు, అందరికీ కూడా వెలుగుగా, నిబంధనగా నిన్ను నియమించున్నా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఒక తండ్రికి మనకి సత్య సమాధాన నిబంధన చేశాడు. అది ఆయనకి ఉన్న గ్రేస్, ఆయన మీద ఉన్న వాగ్దానం. మనం ఎవరిమి? దేవుని పిల్లలే. మనల్ని కూడా వెలుగుగా చేశాడు, మనల్ని కూడా నిబంధనగా చేశాడు, అనేకుల్ని ఆయన తిప్పే పాత్రగా చేశాడు. అంతేకాక మనల్ని ప్రతి క్షణము కాపాడుతూ, అందుకే ఈరోజు దేవుడు ధైర్యంగా నువ్వు ఈ మాట చెప్పడానికి, నేను నిన్ను కాపాడి అనేకులకి ఒక వెలుగుమయముగా, నిబంధన జనాంగముగా, ఆశీర్వాదకరమైన జనముగా, చీకటిలో ఉన్నవారు వెలుగు చూసే బిడ్డలుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యవ్వన భవిష్యత్తును దేవుడు దీవించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఈ చక్కటి మాటలు. నేను నిన్ను నిన్ను కాపాడమే కాదు, నిన్ను ప్రొటెక్ట్ చేయటమే కాదు, నిన్ను భద్రపరచడమే కాదు, నిన్ను అనేకులకి ఎలాగా ఒక నిబంధన జనంగా, ఒక వెలుగుమయంగా దేవుడు చేశాడంట. నువ్వు ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను భద్రపరిచి అనేకులకి దీవెనకరంగా ఉంచేదను. నిన్ను భద్రపరిచి అనేకులకి దీవెనకరంగా ఉంచేదను. థ్యాంక్స్ చెప్పండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. చక్కటి ఆత్మీయ సత్యాలు నేర్చుకోండి. అంతేకాక ఈ 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లి సభల్లో మీ కుటుంబాలతో పాటు రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయం ఎంతమంది ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, అపజయాల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. భార్య భర్తలు, పిల్లలు, ఉద్యోగం లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, మానసిక ఒత్తిళ్లు ఉన్నవారు, అయ్యా భూ సంబంధమైన తగాదాలు, ప్రతి పరిస్థితి శోధ నుండి విడుదల పొందాలి. నీ బిడ్డలు కాపాడబడి అనేకులకు వెలుగుమయముగా ఉండాలి. యవనులు వారి స్టడీస్, వారి భవిష్యత్తును మీరు బ్లెస్ చేసి ఫ్యూచర్లో మంచి స్టేజ్లో బిడ్డలను పెట్టండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేయండి. వారున్న స్థలంలో రక్షణ అద్భుతం చేయండి. భారతదేశాన్ని మీరు కాపాడి శత్రువు నుండి విడిపించి ఆత్మీయ సత్యమైనటువంటి కృపలో మా దేశ ప్రజలు, మా ప్రియులందరూ క్షేమంగా ఉండటానికి సహాయం చేయండి. మా సంఘాలు, సేవకులు, విశ్వాసులు, ఆత్మీయులు, అపోస్తులు, మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేవాలి నాయన. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్న క్రైస్తవ సంఘాల్లో, సేవకుల్లో నీ భద్రత దయచేయండి. మా కుటుంబాన్ని, మా సేవని మీ రక్తముతో సీల్ చేస్తూ విడుదల దయచేయండి. మ్యారేజ్ డే బిడ్డలు ఒక వెలుగుమయంగా బ్లెస్సెడ్గా ఉండాలి. ఈ సంవత్సరం దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారు గొప్పవారు అవును గాక అని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నాయన ఈ సంవత్సరం అంతా నీ కృప వారి మీద చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి. ముఖ్యంగా 10, 11, 12 బెల్లంపల్లి మీటింగ్స్. ఎవరు వచ్చిన బెల్లంపల్లి 3 రోజులు ఉజ్జీవ సువార్త సభలు ఉండొచ్చు, పాలు పొందొచ్చు. శక్తి కలిగినటువంటి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో వాక్యము ద్వారా అక్కడ పాలు పొంది వెళ్ళొచ్చు. కాబట్టి పాలు పొందండి. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.